ఇల్లు ప్రతి ఒక్కరి కల. ఒక రైతు ప్రకృతిని ఆస్వాదించేలా కట్టుకుంటే, ఒక ఉద్యోగస్తుడు పిల్లల స్కూలు, తన ఆఫీస్‌ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే, ఒక వ్యాపారస్తుడు విశాలంగా ఎంతో మురిపంగా సమకూర్చుకుంటే, ఒక ఎన్ఆర్ఐ రెంట్ల కోసం కూడబెట్టుకొని కట్టుకుంటే, ఎవరైనా ఎంత దూరంలోనైనా సరే, ఒక ఇంటి వారమైతే అది వారికి అత్యంత సంతోషదాయకమైన విషయం. అయితే అలాంటి కలని నెరవేర్చుకునే క్రమంలో మన అందరము మీట్ అయ్యే ఒకే ఒక పాయింట్ ఇంటి ఇంటీరియర్స్. కొంతమంది ఇంటీరియర్స్‌ని ఉండటానికి చేయించుకుంటే, ఇంకొంతమంది బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని రెంట్‌కివ్వటానికి చేయించుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఇంటీరియర్స్‌ని మన ఇంటికి చెక్కలు, మిగతా పరికరాలన్నీ తీసుకొని వచ్చి, ఒక 3 లేదా 6 నెలల్లో పూర్తి చేసి ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ మెషిన్స్, డిజైన్స్ అండ్ టెక్నాలజీ మనకి అందుబాటులోకి వచ్చేసాక, మనము వార్డ్‌రోబ్స్, కబోర్డ్స్, టీవీ యూనిట్స్ ఇంకా ఫర్నిచర్ డిజైన్స్ కూడా ఏవైనా సరే ఎలా కావాలో పినింట్రెస్ట్ మరి ఇంకేదైనా సైట్స్‌లో చూసి డిజైన్స్‌ని కలెక్ట్ చేసుకొని ఇంటీరియర్స్ వాళ్ళకి చూపిస్తే, వారు ఆ డిజైన్‌ని చూసి, డిజైన్‌ని అప్రూవ్ చేశాక కేవలం 10 అంటే 10 రోజుల్లో తయారు చేయబడ్డ ఇంటీరియర్స్ అన్నీ కూడా మీ ఇంటికి తీసుకొచ్చేసి, వాటిని ఫిక్స్ చేసి, ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దేసి, కీస్ చేతికి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి లేటెస్ట్ డిజైన్ మెషినరీ ఫ్యాక్టరీని రన్ చేస్తున్న హైదరాబాద్‌లోనే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఇంటీరియర్ డిజైనర్స్ టీమ్‌తో ఆపరేట్ చేయబడుతున్న ఒక కంపెనీ అధినేత మిస్టర్ సోలమన్ గారితో మనము ఇంటి ఇంటీరియర్స్‌కి సంబంధించిన చాలా ఆసక్తికరమైన డిస్కషన్ భాండాగారం ఇప్పుడు తెరవబోతున్నాం. అయితే ఈ ఇంటర్వ్యూలో ఏముంటుంది అంటే, ఇంటీరియర్స్ డిజైన్ చేయించుకుంటున్నప్పుడు చాలా కస్టమర్స్ చేసే పొరపాట్లు ఏంటి? ఎందుకు చాలా మందికి ఇంటీరియర్స్ చేయించుకునేటప్పుడు టైం ఇంకా మనీ ఈ 2 ఎక్కడెక్కడ వేస్ట్ అవుతున్నాయి? కొత్తగా ఇంటీరియర్స్ చేయించుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ టైము, మనీ ఈ 2 వేస్ట్ కాకుండా చక్కగా ఎలా ప్లాన్ చేసుకోగలుగుతారు? ఇవన్నీ కూడా ఇంటీరియర్ డిజైనింగ్ ఫీల్డ్‌లో ఒక దశాబ్దము పైగా కొన్ని వందల ఇంటీరియర్స్ డిజైన్ చేసిన సోలమన్ గారితో మనము ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. హలో అండి. ఈరోజు మనము క్రిస్టల్ ఇంటీరియర్స్ దగ్గరకొచ్చామనమాట. ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది. అండ్ ఫ్యాక్టరీ పక్కనే చిన్న షో హోమ్ లాగా ఉంది. ఎలా అయితే మనకి ఐకియాలో మాడ్యులర్స్ చూపిస్తారో హాల్, రూమ్, కిచెన్ అలా అన్నమాట. ఇక్కడ కూడా షో హోమ్స్ లాగా చిన్న చిన్న మాడ్యులర్స్ మనకు చూపించడానికి రెడీగా పెట్టుకొయినారు. మన ముందు ఉన్నారు ఎండీ గారు, సోలమన్ గారు. హలో. హి హాస్ గ్రేస్‌ఫుల్లీ యాక్సెప్టెడ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అన్నమాట. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు తను నాకు టైమ్ ఇస్తారని. టైమ్ ఇవ్వటమే కాకుండా హి హాస్ గాన్ త్రూ విత్ మీ. ఏ క్వెషన్స్ అయితే కస్టమర్స్‌కి ఇంట్రెస్టింగ్‌గా వాచ్ చేస్తారు అనే దానికి హి హెల్ప్డ్ మీ అలాట్. సో వీడియో పూర్తిగా చూడండి. ఇట్ వుడ్ బి రియల్లీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ క్వెషనే సార్, అందరికీ ఇంట్రెస్ట్ అయినది ఎంతో ఇంట్రెస్టింగ్ క్వెషన్‌తోనే స్టార్ట్ చేస్తున్నాము. అందరం అనుకుంటాము మనకి ఇలా కావాలి డిజైన్, అలా కావాలి అని డిజైన్స్ చేస్తాము. కానీ ఒక్క డిజైన్ మిస్టేక్స్ క్లయింట్స్ అంటే చాలా మంది డిజైన్స్‌తో మీ దగ్గరకు వస్తారు చేయించుకుందామని చెప్పేసి. కానీ తర్వాత చేయించుకున్న తర్వాత వాళ్ళు రిగ్రెట్ అవుతారు. అలా ఇలా చేయించుకోకుండా ఉండాల్సింది అని అనిపించేది ఒక్క డిజైన్ గురించి, ఒక మిస్టేక్ గురించి చెప్పగలుగుతారా? డిజైన్ ఫైనల్ అవ్వకముందు పీపుల్ కమ్ విత్ మల్టిపుల్ ఆప్షన్స్. ఎలా అంటే వాళ్ళకు ఉండేది 2 బిహెచ్కే, బట్ దే కమ్ అప్ విత్ లైక్ 3 or 4 ఆప్షన్స్. నాకు ఇది కూడా నచ్చింది, ఇది కూడా నచ్చింది. ఇట్స్ ఓకే. వీ హ్యావ్ నౌ సాఫ్ట్వేర్స్ అన్ని డెవలప్ అయినాయి. వీ కెన్ ప్లే విత్ ఇట్. అంటే ఇది పెట్టి చూపించొచ్చు, ఇది పెట్టి చూపించొచ్చు. వీ కెన్ డూ దట్. అది ఫైనలైజ్ చేసుకోవాలి. అరే ఓకే, వీ విల్ గో విత్ దిస్. వీ హ్యావ్ టు స్టాప్ అవర్ థాట్స్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. మన విష్ని అరే ఇది కావాలి, ఇది కావాలనేది ఒక్క దగ్గర కాంక్రీట్ చేయాలి. ఎప్పుడు కూడా డిజైన్ని పెండింగ్ పెట్టి ప్రొడక్షన్లో పోకూడదు. ఓకే. ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం, మీరు ఇదైతే చేయండి అనేది చేయకూడదు. హ్యావ్ యువర్ థాట్ కాంక్రీట్లీ ఫిక్స్డ్. ఇది నాకు కావాలి, ఇలా ఉండాలి, అండ్ వీఆర్ గోయింగ్ విత్ దిస్ కలర్స్ అండ్ దిస్ కలర్స్ అనుకొని వెళ్ళాలి. ఇదైతే చేయండి సార్, దాని గురించి నేను మళ్ళీ చెప్తాను, నాకు అర్జెంట్ ఉంది, గృహప్రవేశం ఉంది, మీరు కానీ అలాంటివి ఉంటాయి కదా, అవి ఎటు వెళ్ళకుండా మధ్యలో స్ట్రక్ అయిపోతాయి.
Don't do that. If you have to get your home designed according to what you want, finalize the design. ఫైనలైజ్ చేసి ఒకదానికి సెటిల్ అవ్వాలి. ఒకటండి ఫండమెంటల్. ఇప్పుడు మనకున్నది 2 బిహెచ్కే. వీ కెనాట్ డూ 4 కైండ్స్ ఆఫ్ బెడ్రూమ్స్ ఇన్ దట్. యూ కెన్ ఓన్లీ డూ 2 కైండ్స్ ఆఫ్ బెడ్రూమ్స్. సో దాన్ని మనం ఫైనలైజ్ చేసుకొని పీస్ఫుల్గా వెళ్తే మీకు కావాల్సింది మీకు వస్తుంది. అంతేగాని అది కావాలి ఇది కావాలన్న అలా కుదరదు. సో వాట్ ఐ సే ఇస్ ఫైనలైజ్ ద డిజైన్, సెలెక్ట్ ద మెటీరియల్స్, గో విత్ అ ప్రాపర్ ప్లాన్. ఓకే. దట్స్ రియల్లీ యూస్ఫుల్ అన్నమాట. కొత్త ఇల్లు తీసుకుంటున్నప్పుడు మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం అది. అండ్ మీరు ఎంతో మంది ఇల్లు క్లయింట్స్ కి డిజైన్ చేసి ఇచ్చుంటారు మొత్తం హౌస్. సో మీరు ఒక్క గోల్డెన్ రూల్ ఏం చెప్పగలుగుతారు మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి? ఇందాక ఒక సజెషన్ ఇచ్చారు, పెండింగ్ పెట్టుకొని ప్రొడక్షన్ లోకి వెళ్ళొద్దని చెప్పారు. అలా కాకుండా ఇంకొక గోల్డెన్ రూల్ ఏదైనా చెప్పగలుగుతారా మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టుగా? మార్కెట్లో చాలా రకాల ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారండి. బేసిక్గా డివైడ్ చేసుకుంటే మాన్యువల్ చేసే వాళ్ళు ఉన్నారు, అంటే కార్పెంటర్స్ ఉంటారు, వాళ్ళ సైట్ మీద మెటీరియల్ వేసుకొని చేస్తారు. మేము కూడా చేసేవాళ్ళం ఇంతకుముందు. లేదా మాడ్యులర్ ఫర్నిచర్ వాళ్ళు ఉన్నారు, వేర్ యూ గెట్ ద ప్రాపర్ డిజైన్. నవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్ మనకి ఒక చిన్న మెడిసిన్ తీసుకున్నా, లేదా నాట్ మెడిసిన్, కౌంట్ సంథింగ్ దట్ యూ వాంట్ టు బై ఫర్ యువర్ సెల్ఫ్. ఈ రోజు రేపు దాని గురించి ఫస్ట్ కనుక్కుంటున్నాం. ఓకే, ఇది వర్తేనా కాదా? ఒక హెయిర్ డ్రైయర్ తీసుకున్నా కూడా దీంట్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇలా ఉంటుందా లేదా అని కనుక్కొని తీసుకుంటున్నాం కదా. నౌ ఫర్నిచర్ ఈజ్ లైక్ లిటిల్ బిగ్ బడ్జెట్స్. సమ్ టైమ్స్ ఇట్ మే గో టు క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆల్సో. కొన్ని ఇల్లులు అంత బడ్జెట్ కూడా ఉంటాయి. అయితే ఇంత స్పెండ్ చేస్తున్నప్పుడు ఇట్స్ బెటర్ యూ నో వాట్ యువర్ ట్రైంగ్ టు గెట్. మీకు ఏంటో తెలుసుకొని, ఏదో మాకు తెలిసినోడు 6 years క్రితం మా ఇల్లు చాలా బాగా చేసాడు, ఇప్పుడు చేస్తాడు, అప్పుడు ఉన్నంత బలం వాడికి ఇప్పుడు ఉండకపోవచ్చు, అప్పుడు ఉన్నంత పని మనుషులు అంటే వాడి కింద పని చేసే వాళ్ళు ఇప్పుడు ఉండకపోవచ్చు. దేర్ మైట్ బి మారిపోతుంది, డిజైన్స్ మారుతాయి. జస్ట్ ఆన్ వన్ రూల్ దట్ అప్పట్లో బాగా చేసాడు అనే ఒక్క దాని మీద అలా వెళ్ళిపోకూడదు. ట్రై టు నో వాట్ యూర్ గెటింగ్ ఫర్ వాట్ యూర్ స్పెండింగ్. మీ బడ్జెట్ ఎంత, మీరు ఎంత చేయాలనుకున్నా, మీకు ఎంత వస్తుంది దాని విలువ, అండ్ అది ఎంత డ్యూరబుల్ ఉంటుంది. ఇది మన ఇండియా ఈజ్ నాట్ లైక్ అదర్ కంట్రీస్ అండి. అదర్ కంట్రీస్ ఏంటంటే, ఐ బీన్ టు మెనీ కంట్రీస్, ఫర్నిచర్ ఈజ్ ఫర్ లిమిటెడ్ టైం ఫర్ దెమ్. ఒక 3 years దాగానే చేంజ్ చేసుకుంటారు. ఇట్స్ దేర్ వే ఆఫ్ లివింగ్. మనకేంటంటే ఒకసారి పెట్టామంటే వీ వాంట్ దెమ్ టు లాస్ట్ ఫర్ లైక్ మినిమమ్ ఆఫ్ 8 to 10 years. కొంతమంది ఉంటారు చేంజ్ చేసుకునే వాళ్ళు, దట్ ఈస్ ద డిఫరెంట్ కేస్. అలా ఉన్నప్పుడు మనం ఏంటంటే డ్యూరబుల్ ఫర్నిచర్ వస్తుందా లేదా, మనకి ఎలాంటి మెటీరియల్ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది పాడవకుండా, ఇవన్నీ కన్సిడరేషన్ లో తీసుకొని డెఫినెట్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ డ్యూరబిలిటీ. మనము లగ్జరీ కంటే ఎక్కువ కూడా డ్యూరబిలిటీ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి సార్ చెప్పింది డెఫినెట్ గా మైండ్ లో పెట్టుకోవాలి. అండ్ సార్ ఇప్పుడు మనం 2025 కానీ ఒక 2040లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఈ ఫర్నిచర్స్, ఇంటీరియర్స్ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? నైస్ క్వశ్చన్ అండి. ఐ విల్ ఆన్సర్ యూ నా వేలో. నాకు ఒక ఎక్స్పీరియన్స్ నేను చూశాను. దెర్ ఈస్ వన్ ప్లేస్ కాల్డ్ హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర మసీద్ బండ అని ఒక ఏరియా ఉంటుంది. అదొక చిన్న ప్లాట్. ఇట్స్ నాట్ ఈవెన్ మేబీ 100 yards, కానీ అందులో 4 floors అలా 5 floors కట్టాడు. తను ఏంటంటే దే ఆర్ లైక్ స్టూడియో అపార్ట్మెంట్స్. ద పాయింట్ ఈ స్టూడియో అపార్ట్మెంట్స్, ఇట్ ఈస్ లెస్ దెన్ స్టూడియో అపార్ట్మెంట్, కానీ చాలా చిన్న రూమ్ ఒకటి, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, అంతే. ఆ ఓనర్ నన్ను పిలిచి, నేను ఇందులో 20 flats చేశాను, అండ్ నాకు అది మొత్తం నువ్వు ఫర్నిచర్ చేసి ఇచ్చేస్తే నేను రెంట్కి ఇచ్చుకుంటాను అన్నాడు. సో ఐ అండర్స్టూడ్ దాట్ ఆయన ఏమన్నాడంటే, దిస్ ఇస్ ఫర్ లైక్ వర్కింగ్ క్లాస్ ఎంప్లాయీస్. వస్తారు, పని చేసుకుంటారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటాయి, దే జస్ట్ కమ్ హియర్ టు వర్క్ అండ్ వెళ్ళిపోతారు, అండ్ అలా జరుగుతుంది. సో వాట్ ఐ రియలైజ్ ఇస్, పోను అవసరానికి తగ్గ ఫర్నిచరే ఉంటుందండి. ఇట్స్ నాట్ లైక్ పెద్దగా కట్టుకున్నాము ఇక్కడ ఉంటాము. మనుషులు ఇప్పుడు అలా లేరు. ఇక్కడ కొన్ని రోజులు మూవింగ్, కరెక్ట్, ద పాయింట్, వర్డ్ ఇస్ రైట్, మూవింగ్. జాబ్ ఇక్కడ ఉంది, బిజినెస్ అక్కడ ఉంది, మళ్ళీ మూవ్ అవుతుంది. సో అవసరానికి తగ్గ ఫర్నిచరే వస్తుంది. లైక్ జపనీస్ మినిమలిస్టిక్ లివింగ్ అని ఉంటుంది. మినిమలిస్టిక్ కైండ్ ఆఫ్, yes. ఎంత అవసరమో అంతే. నాకు మేము ఇద్దరం ఉన్నాం, మాకు ఇంత కిచెన్ సరిపోతుంది. నేను ఒక పెద్ద విల్లా ఇప్పుడు డిజైన్ చేస్తున్నాము. దే ఆర్ లైక్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్ అండ్ ఆల్, లైక్ వెరీ బిగ్ పీపుల్. దే ఆర్ టింబర్ డిపో మ్యానుఫ్యాక్చరర్స్. అయితే ఆయన, హీ హ్యాస్ లైక్ కిచెన్కి చాలా పెద్ద స్పేస్ ఉంది. ఆయన నన్ను ఏం అడిగాడంటే, సాల్మన్, నేను ఇటలీ నుంచి కూడా కిచెన్ తెప్పించుకోగలుగుతా, బట్ నేను వండను.
నేను ఓకే. ఉండను, నా వైఫ్ ఉండదు, మా మమ్మీ ఉండదు. వీ హ్యావ్ వర్కర్స్. వాళ్ళ కోసం నేను ఒక గ్లాసీ కిచెన్ గ్లాస్‌తో చేయాలనుకోవట్లేదు. డూ ఇట్ వెరీ సింపుల్ అని చెప్పేసి. ద థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరింగ్. ఇల్లు పెద్దది కాదు, చాలా పెద్దది. బట్ హీ డజంట్ వాంట్ టు స్పెండ్ దేర్. సో ఇట్ డిపెండ్స్ లైక్ మనుషులు, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ కౌంట్స్. అండ్ క్రేజియస్ట్ డిజైన్ ఛాలెంజ్ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేసారా? క్రేజియస్ట్ డిజైన్ ఛాలెంజ్. ఎవరు ఇలా చేసుకోరు కానీ నాకు ఇలా కావాలి. లైక్ ఒక సెలబ్రిటీని చూసా అనమాట మనము. బాత్రూమ్‌లో సోఫా లైక్ మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తాను విజువల్స్. లైక్ హాలీవుడ్‌లో చాలా మందికి క్రేజియస్ట్ థాట్స్ ఒస్తాయి. క్రేజియస్ట్ డిజైన్స్ అడుగుతుంటారు. ఆ కస్టమర్స్‌ని చూసారు కాబట్టి క్రేజియస్ట్ డిజైన్ ఛాలెంజెస్ ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ చేసారా? అండ్ డిడ్ యూ సే యెస్? అండ్ డిడ్ యూ డూ ఇట్? Sometimes అంటే we get queries. We get queries. People come up with, నాకు స్పేస్ లేదు, ఆ! నాకు ఇది కావాలి. ఐ డోంట్ నో బట్ హౌ టు అకామిడేట్ దిస్ అని. సో అట్లాంటి సిట్యుయేషన్‌లో వి డోంట్ సే నో టు ఎవ్రీబడీ అండ్ వి డోంట్ సే యెస్ ఆల్సో అట్ దిస్ వెరీ సేమ్ టైమ్. వి టేక్ ద క్వెషన్, డూ సమ్ గ్రౌండ్ వర్క్. ఎలా చేస్తే వర్కౌట్ అవుతది? బికాజ్ వి ఆర్ హియర్ ఫర్ నేను అసలు ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయకముందు మాన్యువల్ పనులు చేయించేవాళ్ళం మేము. అంటే కార్పెంటర్స్‌ని పెట్టి మెటీరియల్ అక్కడ సైట్ మీద ఏసి అలా పనులు చేయించేవాళ్ళము. గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడేంటంటే డిజైన్ ఈజ్ లైక్ మన కంప్యూటర్స్ వచ్చేసినాయి. సాఫ్ట్‌వేర్స్ వచ్చినాయి. యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ డిజైన్ ఆన్ ద కంప్యూటర్. అండ్ మేము అలా చేయగలుగుతామా? చేస్తే వాట్ పాసిబిలిటీ ఈస్ దేర్ దట్ వీ కెన్ అచీవ్ దిస్. ఇఫ్ దెర్ ఈస్ నో పాసిబిలిటీ అండ్ దానికి హార్డ్‌వేర్ సపోర్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు వుడ్ అనుకోండి, వీ కెన్ డూ ఏదైనా మ్యానిప్యులేషన్ చేసేయొచ్చు. దానికి తగిన హార్డ్‌వేర్ మార్కెట్‌లో దొరకాల. ఐ యామ్ నాట్ థాట్ బిగ్ దట్ ఐ మ్యానుఫ్యాక్చర్ హార్డ్‌వేర్ ఆల్సో. మేబీ ఐ విల్ గ్రో, ఐ డోంట్ నో. బట్ యాస్ ఇఫ్ నౌ అవైలబుల్‌లో ఉన్న హార్డ్‌వేర్‌ని తీసుకొని, మన వుడ్ వాడి దాన్ని అచీవ్ చేయొచ్చా లేదా అనేది చూసుకొని, ఇఫ్ వీ కెన్ డూ ఇట్ వి విల్ సే యెస్. ఇఫ్ వి కెనాట్ డూ ఇట్ వి విల్ సే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రేర్‌గా ఎవరైనా ఏదైనా ఫర్నిచర్ గాని, ఏదైనా ఇది ఒక శాంపుల్ లాగా ఏదైనా చెప్పగలుగుతారా? చేసారా? ఇది ఎవరు అడగరు గానీ, ఇలాంటిది ఒక రిక్వెస్ట్ వచ్చింది చేసాము అని. లైక్ దిస్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. కాకపోతే నేను చూసిన దాంట్లో ఏంటి అంటే, ఒక్క బెడ్రూమే కిడ్స్ కోసం ఉంది. హ్మ్. అండ్ దెన్ హీ వాంటెడ్ 4 బెడ్స్ ఇన్ దాట్ వన్ రూమ్. అండ్ ద సీలింగ్ వాజ్ అపార్ట్మెంట్ సీలింగ్ 8.59 కన్నా ఎక్కువ ఉండదు. సో వీ కుడెంట్ డూ బంకర్ బెడ్స్ అన్నమాట. ఓకే. బంకర్ బెడ్స్ చేసేది పాసిబుల్ లేకుండింది. ఓకే. సో వాట్ వీ డిడ్ ఈస్ లైక్, ఒకటే బెడ్ పడుతుంది ఆడ. ఇంకొకటి వేసామంటే వార్డ్రోబ్ పట్టదు. హ్మ్. వార్డ్రోబ్ పడితే బెడ్ పట్టదు. అట్లాంటి సిచ్యువేషన్ 10x10 మోస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ స్టైల్. సో మేమేం చేసామనంటే, వి లేయర్డ్ దట్ బెడ్ ఇంటూ సచ్ వే దట్ ట్రాలీ బై ట్రాలీ తీసుకొని దాన్ని చేసి, అండ్ 3 బెడ్స్ నిండంగానే ద స్పేస్ వాజ్ ఓవర్. వీ వాంటెడ్ అ 4th వన్. హ్మ్. సో దానికి వాట్ వీ ఫిగర్డ్ అవుట్ ఈస్ లైక్ వీ వీ మేడ్ 3 బెడ్స్ 1, 2, 3 రూమ్ అంతా కవర్ అయిపోయింది. సో 3, 3, 3 9 feet కదా. రూమ్ వాస్ 10 feet, అది అయిపోయింది. దెన్ వీ పుల్డ్ అవుట్ అనదర్ 3 ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ 3 అయిపోయిన తర్వాత ఫుట్ సైడ్కి ఆహా! వీ పుల్డ్ అవుట్ అనదర్ 3. So that solved the problem and client is very happy with the design that we came up with. కానీ అది ఐ టోల్డ్ ద క్లయింట్ ఆల్సో టెంపరరీ. ఎందుకంటే పిల్లల్లాగా ఎప్పటికి ఉండరు కదా, పెరుగుతారు కదా. సో ఇట్ డజన్ సో బట్ దే వేర్ లైక్ వాళ్ళ చైల్డ్హుడ్ షుడ్ బి మెమరబుల్. సో లెట్ us do this for some time. We have done that. Yeah. హౌస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా. నాకు ఇంట్లోకి వెళ్తే ప్రశాంతంగా ఉండాలి నా ఇల్లు అనుకుంటాను. అలా చాలా మంది ఎమోషన్ బేస్డ్ డిజైన్స్ అడిగారా? జాయ్‌ఫుల్‌గా ఉండాలి. ఆహ్, ఆహ్, వైబ్రెంట్‌గా ఉండాలి. లేదా పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఎనర్జైజింగ్‌గా ఉండాలి. ఇలా ఎమోషన్ బేస్డ్ డిజైన్స్ అడుగుతారా? ఉంటారండి. నౌ ఇవాళ రేపు క్లయింట్స్‌ని మనం ఎడ్యుకేట్ చేయాల్సిన పని లేదు. బిలీవ్ మీ, దేర్ ఆర్ అవుట్ ఆఫ్ 10 ఎంక్వైరీస్ దట్ ఐ గెట్, మోర్ దెన్ హాఫ్ అంటే 6 పీపుల్‌కి దే నో వాట్ దే వాంట్. నాకు ఇది కావాలి. అండ్ మీరు అడిగిన క్వెషన్‌కి ఒక ఫ్యామిలీలో మినిమమ్ ఒక 3, 4 మెంబర్స్ ఉంటారు కదా. మదర్‌కి ఒక చాయిస్ ఉంటుంది. ఓకే. దే హ్యావ్ దేర్ ఓన్ బెడ్‌రూమ్. అవును. యాహ్! పిల్లలకు ఒక చాయిస్ ఉంటుంది. దే హ్యావ్ దేర్ ఓన్ బెడ్‌రూమ్. అండ్ లివింగ్ రూమ్ చాయిసెస్ ఉంటాయి. మాకు ఇట్లా కావాలి, ఒకళ్ళకి జూలా కావాలి, ఒకళ్ళకి ఏంటంటే ఓపెన్ స్పేస్ ఎక్కువ కావాలి, ఒకళ్ళకి కొంచెం హైడింగ్ పార్టీషన్ కావాలి.
సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఎలిమెంట్ దే వాంట్. వాళ్ళకి ఫస్ట్ ఈస్ ద రిక్వైర్మెంట్, Yes. దెన్ ఈస్ ద డిజైన్. రిక్వైర్మెంట్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, మీకు ఏం నచ్చుతున్నాయి, అండ్ మీకు ఉన్న స్పేస్ ఎంత, మనం చేయగలిగింది ఏంటి. సో ఇట్ ఈస్ ద క్లబ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ దట్ ఒక పేపర్ తీసుకొచ్చేసి నాకు ఇందులో ఇవన్నీ కావాలంటే అలా ఇట్ డజంట్ వర్క్ అవుట్. సో ఎవ్రీ పాయింట్, పిల్లలకి వైబ్రెంట్ కలర్స్ కావాలి, ఎమోషన్స్ డెఫినెట్లీ ప్లే ఏ రోల్ అండి. కలర్స్ ఆల్సో డెఫినెట్లీ ప్లే ఏ రోల్. వర్చువల్గా అంటే బ్లాక్ కలర్ గోడకి వేసేస్తాం, స్పేస్ ఏం ఆక్యుపై చేయదు, బట్ విజువల్లీ ఇట్ సేస్ లైక్ ద రూమ్ ఇస్ వెరీ స్మాల్. Small. Yes. డార్క్ కలర్స్ రూమ్ అట్లా చూపిస్తాయి అనమాట. లైట్ కలర్ పేస్టల్ కలర్స్ ఏంటంటే రూమ్ ని కొంచెం ఎలాబరేట్ చేసి చూపిస్తాయి. A design that breaks all the rules, routine designs, but worked wonderfully. ఏదైనా ఒక డిజైన్ స్పేస్ ప్లానింగ్ ఏనండి. వాట్ ఐ కెన్ టెల్ అబౌట్ దాట్ ఈస్ హాల్ పెద్ద కనబడాలి, అవసరం ఉన్నప్పుడు చిన్నగా అయిపోవాలి, అవసరం ఉన్నప్పుడు పెద్దగా అయిపోవాలి. అలాంటి సిచ్యువేషన్లో వీ హ్యావ్ కమ్ అప్ విత్ పీపుల్ హ్యావ్ కమ్ అప్ విత్ వెరీ గుడ్ హార్డ్వేర్ ఆప్షన్స్. పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్ తీసుకొచ్చింది. ఒక ఇన్నోవేటివ్ థింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే అండి, వెన్ ఎ ప్రాబ్లమ్ అరైజ్, అరే ఇది ఇట్లా అరైజ్ అయింది, ఇప్పుడు ఐఎమ్ డిజైనింగ్ అనదర్ లగ్జరీ అపార్ట్మెంట్ ఇన్ విచ్ ద లివింగ్ అండ్ డ్రాయింగ్ ఆర్ టుగెదర్. ఓకే, అండ్ ద హోల్ స్పేస్ ఇస్ అరౌండ్ లైక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 30 feet అంత పెద్దగా ఉంటుంది. దాన్ని డ్రాయింగ్ చేయాలి అండ్ లివింగ్ చేయాలి అట్ ద సేమ్ టైం. ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు దే వాంటెడ్ దాట్ బిగ్ ఆల్సో. సో స్లైడింగ్ పార్టీషన్స్ ఆర్ ద సొల్యూషన్. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, మాకు స్లైడింగ్ పార్టీషన్, వీఆర్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్లైడింగ్ పార్టీషన్, మాకు వేరే ఏదన్నా ఆల్టర్నేటివ్ చెప్పండి అని. సో వాట్ వీ డిడ్ ఈస్ లైక్ వీ డన్ కొలాప్సిబుల్ వాల్స్. అవన్నీ ఏమైతాయంటే ఇట్లా ఫ్రిల్స్ లాగా ఫ్రిల్ అయిపోయి స్టాక్ అయిపోతాయి. ఆ గోడలోకి వి క్రియేటెడ్ అన్ ఆర్టిఫిషియల్ పార్టిషన్ లాగా ఇవి అందులోకి స్టాక్ అయిపోయేటట్టు. సో అది క్లోజ్ అయిపోయినప్పుడు యూ విల్ సీ దట్ ఇట్ ఈస్ ప్యూర్ హాల్, ఏం లేదు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ ఇట్, ఆ పార్టిషన్ ఎలా అంటే ఇట్ ఈస్ ఆల్సో సౌండ్ ప్రూఫ్ ఆల్సో. మీకు అక్కడ ఉన్న సౌండ్ ఇక్కడ వినిపించకుండా లాగా కూడా వి హావ్ డన్ సిచువేషన్. సో ఒక్క అండర్ రేటెడ్ మెటీరియల్ సార్, చాలా మంది కాంప్రమైజ్ అవుతారు ఇక్కడ ఈ మెటీరియల్ దగ్గర. కానీ ఒకవేళ ఈ మెటీరియల్ కనుక వాడితే మీ ఇల్లు చాలా ఎక్స్పెన్సివ్ గా, అంటే రిచ్ లుక్ వస్తుంది, కానీ కొంచెం తేడాకి, ప్రైస్ చేంజ్ తేడాకి చాలా మంది దీన్ని వదిలేసి తక్కువ చీప్ దానికి వెళ్ళిపోతుంటారు. ఇవి వాడితే మీకు లుక్కే మారిపోతుంది అని చూపించడానికి కానీ చెప్పడానికి కానీ ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇస్తారా? దీన్ని సింప్లిఫై చేసి ఏ బ్రెయిన్ కన్నా అర్థమైపోవాలని అంటే మనము దీని ఎవల్యూషన్ చూడాలి, అంటే ఎలా జరిగింది అనేది. ఇంతకు ముందు అడవిలో నుంచి చెక్క తీసుకొచ్చి దాంతో అన్నీ చేయించి దాన్ని పాలిష్ చేసేవాళ్ళు. పాయింట్ ఏంటంటే మెరవాలి, గ్లాసీగా అవ్వాలన్నమాట. ఆ గ్లాసీనెస్ చూస్తే అరే ఎంత బాగుంది ఇల్లు అనేది వచ్చేది. సో ఆ గ్లాసీనెస్ అచీవ్ చేయడం హ్యాడ్ బికమ్ ఎ ఛాలెంజ్ ఇన్ ద వుడ్ వర్కింగ్ ఇండస్ట్రీ. అది ఏం చేస్తే ఆ గ్లాస్నెస్ వస్తుంది. మనం గ్లాసీ తీయగలిగితే ఓన్లీ చెక్క కలర్లు తెచ్చేవాళ్ళు ఇంతకుముందు, అండ్ అది చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఆ కాలానికి అది నడిచింది. పోను పోను కలర్స్ వచ్చినాయి, మల్టిపుల్ కలర్స్ వచ్చినాయి, షైనింగ్ కలర్స్ వచ్చినాయి. ఈ అన్నిటినీ ఏంటంటే ద ఓన్లీ టార్గెట్ ఇస్ దే హ్యావ్ టు షైన్, బ్యూటిఫుల్గా గ్లాసీగా కనబడాలి. అలా లామినేట్స్ వచ్చినాయి, గ్లాసీ లామినేట్స్ వచ్చినాయి, పీవీసీ లామినేట్స్ వచ్చినాయి. నవ్ ఇట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ అక్రిలిక్ లామినేట్స్ అనమాట. అక్రిలిక్, ద వర్డ్ ఈస్ అక్రిలిక్. అక్రిలిక్ అంటే ఐ షో యూ సంథింగ్. దిస్ ఈస్ అక్రిలిక్. ఇదేంటంటే దిస్ ఈస్ ఎ ప్లాస్టిక్ రైజన్, క్లియర్ రైజన్. దీన్ని ఒక లేయర్ లాగా 1.5 mm థిక్నెస్ లో లే చేసి దీన్ని బ్యాక్ లో పెయింట్ అవుతుంది అనమాట. సో ఇట్స్ జస్ట్ లైక్ ఎన్ అదర్ మిర్రర్. గ్లాస్ కాదు, బట్ క్లియర్ రైజన్, ఇట్ లుక్స్ లైక్ గ్లాస్. సో దిస్ ఈస్ ద కరెంట్ ట్రెండ్. గ్లాస్ ప్రతి చోట వాడలేం మనం, ఎందుకంటే గ్లాస్ ఈజ్ హెవీ. అదేం జరుగుతుంది అంటే ఫర్నిచర్ని పాడు చేస్తూ ఉంటుంది అనమాట. అంటే బరువు అయిపోవడం బట్టి డోర్స్ వంగిపోవడం ఇట్లా చేస్తూ ఉంటుంది. సో వెయిట్ పరంగా ఏం చేస్తే మనకు బెటర్ అవుతుంది అనే ఒక క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఇండస్ట్రీ హెస్ కమ్ అప్ విత్ అక్రిలిక్ షీట్స్ అనమాట. కిచెన్ మీరు సేమ్ కలర్ వాడండి, ఏదో గ్రీన్ బ్లూ ఏదో ఒకటి తీసుకోండి, దాన్ని నార్మల్ లామినేట్తో చేయండి, అక్రిలిక్తో చేయండి, రెండు పక్కన పక్కన పెట్టండి. ఇఫ్ 10 people ఆర్ గోయింగ్ టు సీ దట్ 2 kitchens కదా, believe me, 9 of them will like acrylic. because it looks more glossy and
అండ్ డిజైన్స్ ఇట్ కూడా లుక్స్ లైక్ గ్లాస్ ఇట్ సెల్ఫ్. ఇంకా అది గ్లాస్ వేసారేమో అంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో యాజ్ యూ టోల్డ్ లైక్ చిన్న బడ్జెట్ వేరియేషన్ ఉంటుంది. లామినేట్ అంత తక్కువ ప్రైస్ లో ఇది రాదు, కొంచెం హైయర్ ప్రైస్, బట్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. మీరు చేపించుకున్న తర్వాత మీకు ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం డెఫినెట్లీ ఉంటుంది. అరే బ్యూటిఫుల్ గా వచ్చింది. లుక్ సూపర్ ఉంటుంది యా యా దీని వల్ల అని మాత్రం చెప్తున్నారు. అయితే సార్ ఏ మెటీరియల్స్ అయితే ఎక్కువగా హోమ్ ఓనర్స్ స్కిప్ చేస్తారు, కానీ ఇది యూజ్ చేస్తే, ఇది కిచెన్ లో కనుక ఇది యూజ్ చేస్తే ఇది చాలా ఇయర్స్ వస్తుంది, లైక్ జిడ్డు పడతాయి కిచెన్ లో ఎక్కువ, సో అక్కడున్న కబోర్డ్స్ కి ఫినిషింగ్ కానీ మెటీరియల్స్ కానీ లేకుంటే ఇంకేదైనా కానీ ఈ మెటీరియల్ అయితే డ్యూరబుల్ గా ఉంటుంది అని ఎందుకు అంటే బడ్జెట్ వల్ల స్కిప్ చేస్తారో మరి తెలియక స్కిప్ చేస్తారో మరి ఎక్కువ మంది స్కిప్ చేసేది? ఇప్పుడు మీరు చెప్పారు, ఇది ఆల్మోస్ట్ ఆన్సర్ చేసింది క్వశ్చన్ ని. ఇది కాకుండా ఇంకేదైనా పాయింట్ ఉందా ఎక్కువ కస్టమర్స్ స్కిప్ చేసేది? యా there is one crucial thing అండి, very important thing. It is called edge band అన్నమాట. Edge band, I'll show you. I have it here. ఈ టేప్స్ ఉన్నాయి కదా, ఇవి జస్ట్ శాంపుల్స్ ఆఫ్ ద టేప్స్ అన్నమాట. ఇది ఏంటంటే దిస్ ఇస్ ప్లాస్టిక్ టేప్. ఇది ప్లాస్టిక్. యా ఇది జనరల్ గా మాన్యువల్ గా పనిచేసే వాళ్ళు దీన్ని వాడరు. ఎందుకంటే దీన్ని అతికేయడము, మళ్ళీ దీన్ని రౌటింగ్ చేయడము, ఇదంతా చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అన్నమాట. అదే ఒక లామినేట్ ముక్కను కట్ చేసి వేసేయడం ఈజ్ మచ్ మోర్ ఈజియర్. సో నేనేం చెప్తాను అంటే, ఇఫ్ ఎనీ వన్ ఈస్ డూయింగ్ గెటింగ్ ఫర్నిచర్ డన్, యూ నీడ్ ఈ వర్క్ చేయడానికి మెషిన్స్ కావాలి, లైక్ గుడ్ మెషిన్స్ కావాలి. తొందర కావాలంటే హ్యాండ్ రౌటర్స్ కూడా ఉంటాయి, కానీ చాలా టైం కన్జ్యూమింగ్. పెద్ద మెషిన్స్ అయితే ఇది చాలా ఈజీగా అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మీరు ప్లైకి పై నుండి కింద నుండి లామినేట్ వేస్తాం మనం, అప్ అండ్ డౌన్ లామినేట్ వేస్తాం, బట్ ద కోర్ ఆఫ్ ద ప్లై ఇట్ గెట్ సీల్డ్. లైక్ ఇప్పుడు ఇది ఇది ప్లై ఇది ప్లై అండి, అప్ అండ్ డౌన్ ఇది సీల్ చేస్తాం మనం లామినేట్ తో. ఈ కోర్ ఉంది కదా, దీన్ని సీల్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి పీవీసీ ప్లాస్టిక్ కదా, ఆ ఎడ్జ్ బ్యాండింగ్ పర్మనెంట్ గా గమ్ ఉంటుంది, అది కూడా ప్లాస్టిక్ మెల్ట్ అయి ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఫెవికాల్ గమ్ కాదు. ఇండస్ట్రీస్ లో ఏంటంటే ప్లాస్టిక్ ని మెల్ట్ చేసి ఆ హీట్ లో ప్రెస్ అయితే ఫర్ లైఫ్ టైం అయిపోతాయి అనమాట. అలాంటిది చేస్తే ఏమవుతుందంటే దిస్ బికమ్స్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అండ్ టర్మైట్ ప్రూఫ్. మీరు ఏమన్నా అడగండి దాన్ని, దీని లోపలికి వెళ్ళాలంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీథింగ్. సో దట్ ఈస్ హౌ మాడ్యులర్లోకి ఎందుకు మాడ్యులర్ ఏంటి అన్నప్పుడు, మాడ్యులర్లో ప్రతి ప్లాంక్ 360 degrees నుంచి సీల్ అయిపోతుంది కాబట్టి బై ఇట్ సెల్ఫ్ అది టర్మైట్ ప్రూఫ్ అయిపోతుంది, వాటర్ ప్రూఫ్ అయిపోతుంది. ఇట్ స్టాండ్స్ ఫర్ లైక్ వెరీ లాంగ్ టైం. సో లెట్ ద కస్టమర్స్ నో దట్ ఎడ్జ్ బ్యాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఎడ్జ్ బ్యాండింగ్ తో అయ్యే ఫర్నిచర్ మీకు లాంగ్ లైఫ్ ఇస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. చాలా మందికి ఈ చెదల మందు వలన ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అదొక పెద్ద హెడేక్ అయిపోయింది కదా. బట్ ఈ పాయింట్ ని కనుక గుర్తుపెట్టుకున్నా, మీరు ఇంకొకరికి షేర్ చేసిన ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, యూ వుడ్ బి సేవింగ్ చాలా అమౌంట్ కూడా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సరే, ఇప్పుడు మనకు తెలుసు టెస్లా కార్ క్రేజ్ ఏంటి, ఇండియాకి ఇంకా రాలేదు, కానీ అబ్రాడ్ లో అంతా ఎవ్రీబడి, మాకు సాధ్యమైనంత మంది మేమందరం కూడా టెస్లా కార్సే వాడతాం అనమాట. సో ఫర్నిచర్ దగ్గరకు వచ్చేసరికి ఫ్యూచరిస్టిక్ గా, స్లీక్ గా, స్మార్ట్ గా టెస్లా ఇదంటే అంటే మోడర్న్ గా ఫ్యూచరిస్టిక్ గా ఉన్న మెటీరియల్స్ కానీ అవి కానీ స్లీక్ అండ్ స్మార్ట్ గా కబోర్డ్స్ అండ్ వార్డ్రోబ్స్ డిజైన్ చేయడానికి యూజ్ చేసే చాలా వచ్చాయండి, న్యూమరస్. సమ్ టైమ్స్ నేనే ఇంత ఇన్వాల్వ్ అయి ఉంటాం కదా, ఎవ్రీడే మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఈ పనిలోనే ఉంటాము. స్టిల్ వెన్ ఐ ట్రై టు స్క్రాల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ కదా, I find new things. People are coming up with latest and crazy ideas. నేను other day when I visited the exhibition, ఇది ఒక ఎక్స్పో కూడా జరుగుతూ ఉంటాయి ఇది రెగ్యులర్గా. ఆ ఎగ్జిబిషన్ విజిట్ చేసినప్పుడు there was a wardrobe which works on gestures. the wardrobe. Yeah, you just sit on the bed and దానిలో ఉందా లేదా చూసుకోవడానికి you can from here at a certain distance like 6 to 7 feet దూరంలో ఉండి కూడా మీ చెయ్యిని ఇట్లా అంటే the wardrobe shutter opens. I was like happily వచ్చింది అది, they have exhibited that. I was like పోను అసలు ఫర్నిచర్ ఏమైపోతుంది అనేది. I was also, there are many things, especially in kitchens అండి. కిచెన్స్ ఆల్సో గెస్చర్స్ తో పనిచేసేవి ఎన్నో ఉన్నాయి. యూ వాంట్ టు లిఫ్ట్ ద షటర్ దట్ ఇస్ పైన ఉంది, మనకు చెయ్యి అందదు. ఎలా చేయాలి అనుకుంటే యూ జస్ట్ డూ దట్ గెస్చర్ అండర్నీత్ ద క్యాబినెట్, ఇట్ ఓపెన్స్ అప్, అండ్ మళ్ళీ మీరు చేయితో ఇలా గెస్చర్ అనగానే ఇట్ కమ్స్ డౌన్. అగైన్
ఫర్నిచర్‌లో అంత టెక్నాలజీ ఐ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ విల్ లాస్ట్ అండ్ ఆల్. Yes. బట్ ద కంపెనీస్ ఆర్ వెరీ గుడ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో తయారు చేసారు పెట్టారన్నట్టు. దీస్ పీపుల్ డూ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దే విల్ కమ్ అప్ విత్ దీస్ ఐడియాస్. సో దేర్ ఆర్ ట్రస్టబుల్ బ్రాండ్స్ దట్ బట్ అగైన్ ఇట్ కమ్స్ విత్ మనీ యా. కాస్ట్. సో ఫారిన్ లో కూడా ట్యాప్స్ వాటర్ సింక్స్ దగ్గర వాటర్ కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉండదు, జస్ట్ ఇలా కింద పెట్టేస్తే వాటర్ కరెక్ట్, వచ్చేస్తుంటాయి. కరెక్ట్. సార్ చెప్పినట్లు జెస్చర్స్ మీద ఆపరేట్ అయ్యేటివి చాలానే ఉన్నాయి, ఫారిన్ లో వచ్చేసాయి. బట్ ఇండియాలో కూడా అది లేటెస్ట్ గా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే క్రిస్టల్ ఇంటీరియర్స్ వాళ్ళు. Correct. We are associated with all brands and we don't sell any brand. Let me make this very clear. Crystal Interior will not sell any brand. మా దగ్గర ఒక స్టాండర్డ్ ప్లై ఉంది దట్ వీ ట్రస్ట్. ఏంటంటే ఎకనామికల్ బ్రాండ్ ఒకటి ఎవరైనా చూస్ చేసుకుంటాం కదా అలా. అండ్ వీ హ్యావ్ ఆల్ బ్రాండ్స్ అసోసియేటెడ్ విత్ అస్. సెంచరీలో ప్లై కానీ, ఆస్టిన్ కానీ, ఆస్క్ మీ ఎనీ బ్రాండ్. నా దగ్గర లేకపోయినా నేను మార్కెట్లో తెప్పించైనా మీకు అది ఇస్తాను. అండ్ ద కోట్ విల్ బి అకార్డింగ్ టు ద బ్రాండ్, బికాస్ ఒక్కొక్క బ్రాండ్ ప్రైస్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క టైం ఒక్కొక్క ఫీచర్ ఉన్న ప్లై ఇప్పుడు సేమ్ బ్రాండ్లో సే సపోజ్ సెంచరీలోనే దెర్ ఇస్ ఫైర్ రిటార్డెంట్ క్వాలిటీ. ఇట్ కమ్స్ విత్ హైయర్ కాస్ట్. అట్లా మీకు ఏం కావాలి, క్లయింట్కి ఏం మెటీరియల్ కావాలి, ఏం హార్డ్వేర్ కావాలి, ఏం లామినేట్స్ కావాలి, అదంతా తీసుకొనే కోట్ ఇస్తాం. వీ డోంట్ సెల్ ఎనీథింగ్. ఐఎమ్ మేకింగ్ మనీ ఆన్ ద ప్రాసెస్. నేను దాన్ని ఫర్నిచర్ లాగా మార్చి అక్కడ ఫిట్ చేయడం కోసమే నా పని. ఆ మెషినరీ ఉంది నా దగ్గర. నేను ప్లై తయారు చేయను, లామినేట్ తయారు చేయను, గ్లాస్ తయారు చేయను, ఏది ప్రొడక్షన్ చేయను. అయిన దాన్ని కస్టమైజ్ చేసి ఐ ఫిట్ ఇట్ అకార్డింగ్ టు ద నీడ్. కస్టమర్స్ ఉన్న హెడ్ఏక్ ని మాత్రం తీసేస్తారు దాన్ని డెఫినెట్ గా. సో డిఫరెంట్ పీపుల్ తో కోఆర్డినేట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఈ రకమైన ఫర్నిచర్ కి ఇది కావాలి అంటే దాని కింద ఉన్న చిన్న సెన్సరీ లైట్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, అవి ఎక్కడ తీసుకురావాలి, ఈ హెడ్ఏక్స్ మనకు అవసరం లేదు. డిజైన్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి, సో ఇది నా డిజైన్, ఇది నా ఐడియా, ఇది నా బడ్జెట్, మీరు చేయగలుగుతారా, ఎంతలో చేయగలుగుతారు, నాకు ఇంతలో కావాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా మొత్తం మన హెడ్ఏక్ అంతా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు, వాళ్ళు డీల్ చేసుకుంటారు. లాస్ట్ 20 years నుంచి ఇప్పటి వరకు ఏదైనా ఒక మెటీరియల్ ఉందా అంటే నమ్మసత్యంగా అందరూ అప్పట్లో మన పెద్దవాళ్ళు నమ్మింది, అండ్ ఇప్పుడు కూడా చాలా మంది ఆఫీసెస్ కానీ కమర్షియల్ స్పేసెస్ కానీ మీరు అవి కూడా డిజైన్ చేస్తారు కదా, ఇల్లు కానీ, వీటన్నిటి నుంచి లాస్ట్ 20 years నుంచి ఇప్పటి వరకు విన్నర్ లాగా వస్తున్న ఒక మెటీరియల్ ఏంటి? అది కిచెన్ ఆర్ వార్డ్రోబ్స్, ఈ రెండింటికి సంబంధించి. వుడ్ లో అండి మనకి షీట్ గూడ్స్ అని ఉంటాయి అనమాట. ఇంతకు ముందు షీట్ గూడ్స్ అంటాం అనమాట. దే కమ్ ఇన్ ద సైజ్ ఆఫ్ 8x4, 8 feet లెంత్ అండ్ 4 feet విడ్త్ లో వస్తాయి. వీటిని షీట్ గూడ్స్ అంటారు. అయితే ఇవి ఎందుకు అని అంటే చెక్కని మనం కట్ చేయగలిగితే యూ విల్ ఓన్లీ ఫైండ్ కొన్ని మొద్దులు మాత్రమే 2 feet వరకు వస్తాయి. చెట్టు ఎంత ఉంటుందండి, దాని బాకి ఎంత ఉంటుంది కదా. సో దాన్ని పీసెస్ లాగా జాయిన్ చేసుకోవాలి. ఫర్నిచర్ అలా అచీవ్ చేయలేం కాబట్టి దే హవ్ కమ్ అప్ విత్ షీట్ గూడ్స్ అనమాట. అంటే ఒక 8x4 పెద్ద షీట్స్తో వచ్చారు. దట్ ఈస్ హౌ అవర్ డోర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ హౌ దిస్ థింగ్ హెస్ అరైవ్డ్. దిస్ ఇస్ కాల్డ్ ప్లై. ప్లై అందులో ఏంటంటామంటే ఇట్లా లేయర్స్ ఒకదాని మీద ఒకటి అతికిచ్చి ఉంటాయి అనమాట. దీస్ ఆర్ 13 layers ఇలా ప్రెస్ చేసి ఉంటాయి. కొన్ని బ్రాండ్స్లో 15 layers ఉంటాయి. బేస్డ్ ఆన్ ద థిక్నెస్, మీకు 12 mm కావాలి, 16 కావాలి, 18 కావాలి, అదంతా మనం డిఫైన్ చేసుకుంటాం. సో దీన్ని ప్లై అంటాం అనమాట. వెరీ డ్యూరబుల్, ఎగ్జాక్ట్లీ జస్ట్ ద థింగ్ దట్ వీ నీడ్ ఫర్ ఫర్నిచర్. జస్ట్ ద థింగ్. కరెక్ట్. ప్లై అంత స్టాండర్డ్ ఐటమ్ ఏది ఉండదు. అలా అని మనం ప్లై అన్ని చోట్ల వాడలేం, బికాస్ ప్లై ఇస్ హెవీ. యూ కెనాట్ యూజ్ దిస్ ఆన్ డోర్స్. షట్టర్స్ వాడకూడదు. మీరు ఎప్పుడైనా పాత ఇల్లులు చూస్తే డోర్స్ అన్ని హ్యాంగ్ అయిపోయి వీక్ అయిపోయి ఉంటాయి అనమాట. ఎందుకు అని అంటే దాని వెయిట్ బేర్ చేయలేదు. సో ఇండస్ట్రీ హెస్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఎ బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్ ఏంటంటే ఇట్స్ పైన్ వుడ్ తో తయారు చేసేది. షో యూ దీన్ని. దిస్ ఇస్ ఎ బ్లాక్ బోర్డ్. ఐఎమ్ షూర్ పీపుల్ కెన్ సీ దిస్. దీంట్లో బ్లాక్స్ ఉంటాయి, ఇట్లా వుడెన్ బ్లాక్స్ ఉంటాయి అనమాట స్ట్రైట్. అండ్ దిస్ ఇస్ పైన్ వుడ్ మెటీరియల్. కంపారిటివ్లీ ప్లై కైనా చాలా వెయిట్ తక్కువ ఉంటుంది. అండ్ బీయింగ్ బ్లాక్ స్ట్రక్చర్ ఇన్సైడ్ దిస్ వోంట్ బెండ్. ప్లై ఏంటంటే లేయర్ అతికిస్తాం కదా, కెమికల్ రియాక్షన్ వల్ల దానికి ఇంకా ఇలా అయ్యే ఛాన్స్ ఉంది, ఇలా అయ్యే ఛాన్స్. వింటర్ లో కొన్నిసార్లు తలుపులు పడవు, సమ్మర్ లో కొన్నిసార్లు లూజ్ అవుతుంటాయి. ఇవన్నీ వుడ్ అది సాలిడ్ వుడ్ కి అలా జరుగుతుంది. ప్లైవుడ్ ఏమైపోతుంది అంటే బెండ్ అయిపోతుంది.
ఎందుకంటే ఆ ఫెవికాల్ మనం అంటిస్తాం కదా, ఆ హీట్ వల్ల ఏమైపోతుందంటే మధ్యలో ఉన్నాయి అన్ని లేయర్సే కదా, అవన్నీ ఒక టెండెన్సీకి వచ్చి కొన్ని బోర్డ్స్ బెండ్ అయిపోతాయి. అందుకని ఎప్పుడే కానీ షట్టర్స్ విషయంకి వస్తే ఆల్వేస్ యూజ్ బ్లాక్ బోర్డ్స్. షట్టర్స్ అంటే ఎక్కడ వాడతారండి? డోర్స్ అండి, ఎనీ డోర్. ఇప్పుడు కిచెన్ కి షట్ చేయడానికి వాడేది. వార్డ్రోబ్ మూస్తాం కదా, దానికైనా పైన లాఫ్ట్ లో మూసేదైనా కిచెన్ అయినా ఏదైనా కూడా షట్టర్స్ అంటాం. ఆ షట్టర్స్ ని ఆల్వేస్ హ్యావ్ బ్లాక్ బోర్డ్స్ ఫర్ దోస్. Light in weight and being the block structure, they stand for very long time. Yeah. So the go-to material is like ply and laminates. ఇప్పుడు acrylics వచ్చాయని మీకు చెప్పే కదా, acrylics have like come up కొంచెం recent, count it like 7 to 8 or maybe 10 years. కానీ లామినేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంతకు ముందు దాన్ని డెకోలం అని పిలిచేవాళ్ళు, డెకోలమ్స్ ఏవైతే ఉన్నాయో 30 years నుంచి ఉన్నాయండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా బెడ్ డెకోలంతో చేయించాం, విచ్ ఇస్ స్టిల్ స్టాండర్డ్. అంటే ఇట్ హెస్ ప్రూవెన్ ఇన్ సెల్ఫ్ దట్ ఇట్ ఈస్ డ్యూరబుల్. ఇవి యెట్ హ్యావ్ టు బి ప్రూవ్డ్. ఇంకా అంత టైం కాలేదు వీటికి. సో నన్ను అడిగితే ఎక్కువ మట్టికి ఫర్నిచర్ గో ఫర్ ప్లైవుడ్ అండ్ లామినేట్స్. అండ్ మెటీరియల్స్ సెక్షన్ క్లోజ్ చేసే ముందర ఒక్క లాస్ట్ క్వశ్చన్. చాలా మంది ఇప్పుడు ఇల్లు అయితే చేంజ్ చేసుకున్నారు, లగ్జూరియస్ గా ఉంటున్నారు, పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతారు ఫారిన్ కంట్రీస్ కి. ఎక్కువ మంది దగ్గర వినే ప్రాబ్లం ఏంటంటే బాత్రూమ్ లో జారి పడిపోయి చాలా మంది కోమా స్టేజెస్ కి వెళ్ళిపోయి తర్వాత జరగడానికి జరుగుతుంది అనమాట. మీరు ఇచ్చే సజెషన్, ఈ బాత్రూమ్ లో యూజ్ చేసే టైల్స్ గురించి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వగలుగుతారా ఉపయోగపడడానికి చూస్తున్న మన వ్యూవర్స్ కి? కొంచెం ఎక్స్పెన్సివ్ థాట్ అండి, థాట్ వైజ్ మాత్రమే, బట్ ఇట్ డెఫినెట్లీ వర్కౌట్, బిలీవ్ మీ. ఏ బాత్రూమ్ అయినా in the context that you are looking at, నేను ఏం సజెస్ట్ చేస్తానంటే డ్రై ఏరియాని వెట్ ఏరియాని డిఫరెన్షియేట్ చేయాలి, కలపొద్దు. కలపనప్పుడు ఏమైతుందంటే మార్కెట్లో చాలా యాంటీస్కిడ్ టైల్స్, లపోత్రాన్ గ్రైనైట్స్ ఇట్లాంటివి చాలా వచ్చినాయి, రఫ్గా ఉంటాయి, జారవు. బట్ ఎక్కడైతే వాటర్ మనం దాని కాంటాక్ట్ అవుతుందో అక్కడ ఛాన్సెస్ పెరుగుతాయి. సో నేనేం చెప్తానంటే ఒక చిన్న గ్లాస్ పార్టిషన్ which will divide the wet area from the dry area. అలా మనం చేంజ్ చేసుకున్నాం అనుకోండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, కొద్దిగా ఎక్స్పెన్సివే, అంటే నాట్ ఇన్ లైక్ లాక్స్ ఆఫ్ రూపీస్, కొన్ని థౌజండ్సే ఖర్చు పెడతాము. చిన్న రాడ్ లాంటిది కూడా ఫారిన్ కంట్రీస్ లో చాలా మంది ఒక రాడ్ పెట్టుకుంటుంటారు, సో దట్ నిద్రలో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు స్కిడ్ అయిపోయే అవకాశం ఉంది. సో ఆ రాడ్ పెట్టుకొని బయటికి రాగలుగుతారు. సో సపోర్ట్ యాంగిల్స్ హార్డ్వేర్ లో కూడా ఉన్నాయి. ఐ మీన్ వెరీ రినౌడ్ బ్రాండ్స్ కూడా అవి ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాయి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి మనకి బడ్జెట్. మన అందరికీ ఎంతో ఇంపార్టెంట్. అన్ని డిజైన్స్ మన దగ్గర ఉంటాయి. పిన్ ఇంట్రెస్ట్ లో భయంకరమైన కలెక్షన్స్ చేసి ఉంటాము, కానీ అతి ముఖ్యమైనది బడ్జెట్. ఏ బడ్జెట్ లో అయితే మనకి వర్కౌట్ అవుతుంది? సో సార్, మినిమం బడ్జెట్, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి చాలా మందికి ఆశ కలుగుతుంది, మీ దగ్గరకు వస్తారు, కానీ మినిమం బడ్జెట్ ఇంత అయితేనే ఐ టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పడానికి ఏమన్నా ఒక మినిమం బడ్జెట్ చెప్తారు? అంటే హౌస్ కి సంబంధించి లోపల వార్డ్రోబ్స్, అంటే కొంతమంది అనుకుంటే జస్ట్ నాకు ఈ మాడ్యులర్ ఈ స్ట్రిప్ వరకే డిజైన్ కావాలి అని మీ దగ్గరకు అప్రోచ్ అయితే మీకు టైం వేస్ట్ అని ఇందాక ప్రొడక్షన్ ప్రాసెస్ లో చెప్పారు. సో మినిమం బడ్జెట్ ఫర్ 2 BHK, 1 BHK, I don't think so 1 BHK exists anymore. ఉన్నాయండి, I told you స్టూడియో అపార్ట్మెంట్ మేము చేసాం. 1,95,000 కి కూడా 1 వార్డ్రోబ్, 1 బెడ్, 1 కిచెన్ సెటప్, 1 టీవీ యూనిట్ స్టూడియో అపార్ట్మెంట్ సెట్ చేసి ఇచ్చాను నేను వాళ్ళు. సో వాట్స్ ద మినిమం బడ్జెట్ సార్? మీ దగ్గరికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఈ హెడ్ ఎక్స్ వద్దు, అందరికంటే బిజీగా, రిచ్ పీపుల్ కంటే ఎక్కువ బిజీగా ఉండేది ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, ఎక్కడ లేని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో వాళ్ళ ఈ ఇంటీరియర్ సంబంధించిన హెడ్ ఏక్ ఒక ట్రస్టబుల్ కంపెనీకి, పర్సన్ కి ఇచ్చేయాలి అనుకుంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మీరు చెప్పేది మినిమం ఎక్కడి నుంచి అయితే మీరు స్టార్ట్ చేసి ఇవ్వగలుగుతారు? చెప్పాను కదండి ఇంతకు ముందు, స్టూడియో అపార్ట్మెంట్స్ 1.95 lakhs కి నేను చేశాను. ఓకే, ఒక్క వార్డ్రోబ్, ఒక బెడ్, ఒక కిచెన్, అంటే చిన్న కిచెన్ సెటప్ అండ్ 1 టీవీ యూనిట్. దిస్ ఫర్ 20 రూమ్స్ ఉండినాయి అనమాట దాంట్లో. సో వీ హెవ్ డన్ దట్. అయితే ఇన్ అవర్ డిస్కషన్ లెట్ us నాట్ జనరలైజ్ 1 BHKs అందరి దగ్గర ఉండవు. లెట్ స్టార్ట్ విత్ 2 BHKs. ఇందులో 2 సినారియోస్, ఒకటి ఫాల్ సీలింగ్ తో, ఒకటి ఫాల్ సీలింగ్ లేకుండా. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్ సీలింగ్,
ఫాల్ సీలింగ్ కి ఒక 2 బిహెచ్కే కి షార్ట్ గా ఒక 1 lakh అయితే ఖర్చు అవుతుందండి. 1.10, 1.2. ఇప్పుడు మీరు ఎంత ఫ్యాన్సీ దాన్ని చేస్తే ఎన్ని లైట్స్ పెడతారు, ఎంత కర్వ్స్ పెడతారు ఏంటి అనే దానిపైన మనల్ని ఛార్జ్ చేస్తారు. సో కౌంట్ ఇట్ లైక్ 1 lakh, 10,000, 20,000 అప్ అండ్ డౌన్ అవ్వచ్చు ఒక 2 బిహెచ్కేకి సపరేట్గా. రేటర్ ఆన్ ఫర్నిచర్కి మినిమం 5 to 6 lakhs అన్న ఉండాలండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ వెరీ గుడ్ మెటీరియల్, ఎ ట్రస్టబుల్ మెటీరియల్ విత్ గుడ్ లామినేట్స్ అండ్ గుడ్ హార్డ్వేర్, మంచి క్వాలిటీ అంటే ఇంత అని ఉండాలి. 2 బిహెచ్కేలో ఏమేమి కౌంట్ చేస్తున్నాను నేను 6 lakhsకి అంటే 2 బెడ్రూమ్స్లో వార్డ్రోబ్స్, కిచెన్, ఒక పూజా యూనిట్, ఒక టీవీ యూనిట్, ఒక క్రాకరీ యూనిట్. దీస్ ఆర్ బేసిక్ ఎసెన్షియల్స్. అండ్ వాట్స్ ద ప్రైస్ టు సెట్ సార్? 5 to 6 lakhs. 5 to 6 కి మీకు ఇది వచ్చే అవకాశం. యా, గుడ్ డిజైన్స్ అంటే సింపుల్ డిజైన్ అనగానే ఏదో వార్డ్రోబ్ లో జస్ట్ ఒకటి ఇచ్చేసి అలా కాకుండా వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ అన్ని ఇచ్చి ఇంత బడ్జెట్ అదే సేమ్ స్ట్రక్చర్స్ ని, అదే సేమ్ డిజైన్స్ ని మెటీరియల్ లో లైక్ ఇంతకు ముందు మనం అక్రిలిక్స్ అని డిస్కస్ చేసాం కదండి, అలాంటి ఇంక్రీజ్ చేసుకొని బడ్జెట్ పెంచుకోవచ్చు. బడ్జెట్ ప్లేస్ ఎ కీ రోల్. And within the budget, you can play with styles and colors and themes also. అవన్నీ మనం ఏంటంటే కూర్చొని డిస్కస్ చేసుకోవాలండి. ఏది ఎంత పడుతుంది, ఏం లామినేట్స్ ఎంత వస్తున్నాయి, ఏంటి, ఇది వాడితే ఎలా, అది వాడితే ఎలా, ఇది చేస్తే ఎలా అనేది ఇట్ విల్ గో ఆన్ ఎ గివ్ అండ్ టేక్. ఎక్కడ మీరు డబ్బులు కాంప్రమైజ్ అవ్వాలి, ఎక్కడ అవ్వకూడదు, బేసిక్స్ లో ఎక్కడ మనం డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఇవి క్రీమ్స్ అంటే మీరే మాట్లాడతారా? ఆర్ యు హావ్ ఎ టీమ్ హూ I have a proper team అండి. ఫర్ డిజైనింగ్ we have around 4 guys to do 3D designs. 3D design అంటే ఇల్లు అవ్వక ముందు. లేటర్ we have 6 people to do ప్రొడక్షన్ డ్రాయింగ్స్. అంటే ఇప్పుడు డిజైన్ కి తగ్గట్టుగా ప్రొడక్షన్ కంప్యూటర్ కోడ్ ఇవ్వాలి కదా, అందులో ఏంటంటే ఒక చిన్న మైనర్ మిస్టేక్ జరగడానికి కూడా వీల్లేదు. అలాంటి వాళ్ళు ఒక 4-5 people నా దగ్గర ఉన్నారు. అండ్ ప్రొడక్షన్ లో we have around 17 people who do production process. కానీ మీరు you will oversee all of the process. Yeah, we oversee. Because చూసిన వాళ్ళు నాకు సోలమన్ గారే మాట్లాడాలి, నాకు సోలమన్ గారే మాట్లాడాలి అంటే possible అవ్వదు. But we have the team. Yeah. I can see it, but I can't show it now. But అందరి దగ్గర కూర్చున్నారు. జనరల్లీ ఎండి గారు అంటే సపరేట్ క్యాబిన్ అంటూ ఉంటుంది, కానీ తను అలా కూర్చోవట్లేదు, అందరితో పాటు కలిసి కూర్చొని పని చేస్తున్నారు. సో డెఫినెట్ గా ప్రతి ప్రాసెస్ I am sure that would go through Solomon sir. It's not that అండి. I have my cabin upstairs. కాకపోతే I don't, as you told, నాకు అక్కడ కూర్చోవడం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఈ రోజు ప్రొడక్షన్ లేదు కాబట్టి నేను 3D టీమ్ లో ఉన్నాను. You will find me on a very common day. If you come, you will find me on the floor. That is what excites me more. ఆ మెషిన్స్, ఆ కటింగ్ అవి నాకు మంచిగా అనిపిస్తాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను అక్కడ ఉంటాను. ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీస్ కి ఎందుకు మూవ్ అవుతున్నారు అంటే ఎంటర్టైన్ చేయలేక పిల్లల్ని. సో గేటెడ్ కమ్యూనిటీస్ లో అయితే ప్లే ఏరియాస్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు చాలా మందికి తెలియదు, కానీ ఫారిన్ లో చాలా మంది చేసే పని ఏంటంటే చిల్డ్రన్స్ తోటి ఒక బెడ్రూమ్ ఇస్తాం కదా, ఆ బెడ్రూమ్ లోనే మంకీ బార్స్ అని, హ్యాంగింగ్ బార్స్ అని ఇన్నోవేటివ్ గా చిల్డ్రన్ బెడ్రూమ్స్ డిజైన్ చేసుకుంటున్నారు అనమాట. సో మీరేమన్నా చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఒకటే ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారా? బట్ యూ సెడ్ యువర్ మినిమం బడ్జెట్ ఈస్ ఇంత ఇవ్వాలని. కానీ ఇఫ్ యూ హ్యావ్ టు రీడిజైన్ ఎవ్రీథింగ్ ఫర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, దేర్ వార్డ్రోబ్స్, దేర్ బెడ్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్లే ఏరియా ఇన్ ద హౌస్ హియర్ అండ్ దేర్, మీరు హౌస్ తీసుకున్నప్పుడు యాజ్ అ ప్యాకేజ్ ఇది కూడా ఎక్స్క్లూడ్ చేస్తున్నారా? ఆర్ ఇది ఒకటే ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు ఎవరైనా అడిగితే చేస్తారా? అహ్మదాబాద్ లో ఒక కంపెనీ ఉందండి. దీస్ పీపుల్ డూ దట్ స్లైడ్స్ అండ్ ఈ పిల్లలకు సంబంధించి అంతా. దే ఆర్ ఆల్సో ఇన్ కాంటాక్ట్ విత్ మీ. అంటే మీరు చాలా చిన్నది అడిగారు. ఇఫ్ యూ వాంట్ ఎ స్లైడ్ ఫర్ ద హోల్ థింగ్ ఆల్సో వీ కెన్ కస్టమైజ్ అండ్ కస్టమైజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దే ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ. అగైన్ ఇట్ కమ్స్ విత్ ఎ బడ్జెట్ అండి. వాట్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ యూ కెన్ షో మీ. అండ్ దాన్ని నేను మనీ విషయం మాట్లాడితే ఏం చెప్పగలుగుతానంటే, say suppose we are making 1 lakh on one side, okay, considering somebody's economical conditions or a relationship or whatever, నేను ఆ ప్రాఫిట్ మార్జిన్ కొంచెం తగ్గించుకోగలుగుతాను. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ సినారియో వేర్ ఐ హ్యావ్ టు బై మెటీరియల్, ఐ హ్యావ్ టు బై, ఐ మీన్ ఐ హ్యావ్ టు పుట్ మనీ, అది కూడా తక్కువ చేసి చేస్తున్నాను అంటే ఐఎమ్ చీటింగ్ యూ. కొంతమంది నాకు తెలుసు యంగ్ ఇంటీరియర్ లోకి రావాలనుకునే బాగా ఎక్సైటెడ్ ఉంటారు అనమాట. అరే తెచ్చేసుకుంటా, 1,00,000 సంపాదించేస్తారు, 2 లక్షలు అలా అనుకుంటారు.
ఏం చేస్తారంటే నేను ఒక 10 లక్షలు కోట్ చేశాను, మీరే వచ్చారో 3 BHK తీసుకొని నేను 10 lakhs కోట్ చేసినాను. ఇదా మేడం నేను 7K చేసేస్తాను, 8K చేసేస్తాను అని అనేస్తారు. చేస్తున్నావు నువ్వు అని అంటే యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద కాస్ట్, ద హిడెన్ కాస్ట్ అండ్ నథింగ్ లైక్ దట్. నేను ఒక స్టాండర్డ్ మార్జిన్ పెట్టుకొని చేసే మనిషిని నేను. అంటే ఏదైనా నువ్వు 3 BHK 2 BHK ఏదైనా మాకు మార్జిన్ లెవెల్స్ ఉంటాయి, దానిపైన మేము ప్లే చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే చేసేయచ్చు మేడం నేను చూసుకుంటాను అని చెప్తారు. తీరా ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దే అండర్స్టాండ్ ద రియల్ కాస్ట్. కనబడని కొన్ని ఉంటాయి అనమాట, ట్రాన్స్పోర్టేషన్లని, కార్పెంటర్ రాకపోతే ఏందని, ఇదని అదని అట్లాంటివి అన్నీ ఉంటాయి అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఏమైపోతారని అంటే అరే నేనేం చేయాలి, మన దగ్గర మెటీరియల్ లేదంట, ఇది లేదంట, నాకు టైం పడుతుంది అని ఆగిపోయి ప్రాజెక్ట్ మధ్యలోనే వదిలేసి డబ్బులు సరిపోవట్లేదు కదా. దే అండర్స్టాండ్. ఒక సర్టన్ ట్రావెల్ చేసిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే అరే ఇది నాకు వర్కౌట్ అయ్యేది కాదు, నా జేబులో నుంచే డబ్బులు పడుతున్నాయి, ఇది నేను ఇరుక్కుపోతానని వదిలేసి వెళ్ళిపోతాను. ఆ మధ్యలో వదిలేసిన ప్రాజెక్ట్ని ఎవరు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? నేను ఎందుకు తీసుకుంటాను అప్పుడు చెప్పండి. నాకు కార్పెంటర్ చేయమంటే చేస్తాడా? సార్ నాకు వేరే ప్రాజెక్ట్ ఉందని. అట్లా నేనేం చెప్తానంటే మార్జిన్స్ మరీ లో చేసేసుకున్నాడు మీకు హ్యాండ్ ఇచ్చేస్తాడు. అలా చేయకూడదు. నువ్వు బిజినెస్లో ఉన్నావు, బిజినెస్ చేయి. ₹1 సంపాదించుకో, ₹1 నీ కింద పనిచేసేటోళ్ళకి ఇయ్యి, క్లయింట్కి కూడా జెన్యున్ ఉంచు. ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంతేగాని నేను చూసుకుంటా, నేను చేసుకుంటా అలా వర్కౌట్ అవ్వదు. సో పిల్లల విషయంలో ఇంకా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో చెత్త వుడ్ తీసుకొచ్చి వేశారనుకోండి, మన పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతారు అవి యూజ్ చేసి. అండ్ ఆ చిన్న చిన్న మంకీవి అవన్నీ అన్నారు కదా, యూ కెన్ షో మీ ఎనీథింగ్. అగైన్ మీకు చెప్పాను కదా, ఇఫ్ ఇట్ ఈస్ విత్ మీ ఐ విల్ డూ ఇట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విత్ మీ ఐ ట్రై టు డూ ఇట్. లేదు అంటే కస్టమైజ్ అయినా చేపిస్తాను. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు డూ వాట్ యూ వాంట్. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ సంథింగ్ దట్ హ్యావ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ అనదర్ కంట్రీ, అలాంటివి ఏమైనా ఉంటే మేబీ చేయలేకపోవచ్చు. 10 మందితో మాట్లాడే కంటే ఒక్కరితో మాట్లాడేసి ఆ ఒక్కరికి మన 10 రకాల హెడేక్స్ ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఎక్కడ నుంచి సోర్స్ చేయాలి, ఏం చేయాలి, ఫిగర్ ఇట్ అవుట్. అలా కాకుండా ఇంకా పాపులర్ గా ఎక్కువ మంది కస్టమర్స్ అయ్యో అని రిగ్రెట్ అయ్యే విషయం ఏదైనా ఉందా? ఒక ఇంట్రెస్టింగ్ 1 పాయింట్ చాలు. డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్ అండి, దట్స్ వాట్ ఐ కెన్ సే. ఇప్పుడు ఎలిగెంట్గా కనబడాలి. ఎస్థెటిక్స్ ఆర్ వన్ థింగ్, ఫంక్షనాలిటీ ఇస్ వన్ థింగ్. ఫంక్షనాలిటీలో టేక్ వాట్ యూ రియలీ వాంట్. ఇందాక మనం అనుకున్నాం కదా ఇన్స్టాగ్రామ్లో చూసి దిస్ దాట్ అంత 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 కాంప్లికేట్ చేయకండి డిజైన్ని. హ్యావ్ ఎన్ ఎలిగెంట్ లుక్. థీమ్ వైజ్ వెళ్ళండి, కీప్ ఇట్ సోబర్. మీకు కావాలనుకున్న ఫ్యాన్సీ ఐటమ్స్ వీ విల్ గెట్ ఇట్ డన్, అన్నీ చేసుకుందాం. అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అనే దగ్గర దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యునో, తెలీదు మీకు. కిచెన్ డిజైన్ చేసేటప్పుడు మీరు చూసారు ఏంటంటే ఒక ప్యాంట్రీ యూనిట్, ఒక పుల్ అవుట్ అండ్ 1 రోలింగ్ షట్టర్ అండ్ 1 ఫ్యాన్సీ కార్నర్స్, ఇవన్నీ చూసారు. అండ్ యూ హవ్ కమ్ ఫర్ దిస్ థింగ్ అండ్ మనం మాట్లాడుకోలేదు. అండ్ లేటర్ ఆన్ యూ సెట్ నాకు అవన్నీ అనుకున్నానండి కావాలని. ఐ కెనాట్ గివ్ యూ బికాజ్ ఐ టెల్ యూ వై. కిచెన్కి ఎంత ఖర్చు అవుతుందో వుడ్ వర్క్కి, జస్ట్ ఆ ఫ్యూ హార్డ్వేర్కి అంత ఖర్చు అవుతుంది. ఒక రెనోడ్ బ్రాండ్లో తీసుకుంటే 70,000 యూనిట్, 80,000 యూనిట్, 1,10,000 రూపీస్ యూనిట్, అంతంత హెవీ బడ్జెట్తో హార్డ్వేర్ ఉంటుంది. సో మీకు ఏం కావాలో బీ వెరీ క్లియర్, బీ వెరీ యునో రియలిస్టిక్ ఇన్. ఇప్పుడు మీరు, నాకు ఒక క్లయింట్ ఉందండి, ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీబడీస్ నేమ్ హియర్. తను నాకు ఒకసారి చాలా పెద్ద బెడ్రూమ్తో వచ్చింది, బట్ వేరే హర్ బెడ్రూమ్ సైజ్ ఇస్ అరౌండ్ చాలా చిన్నది కంపారిటివ్లీ. ఐ కెనాట్ అకామిడేట్ దాట్ బెడ్రూమ్ ఇన్ దిస్. ఓకే, అన్ని ఫర్నిచర్ నేను చేయలేను. ఇట్ ఈస్ నాట్, నడవడానికి ప్లేస్ లేదు, కూర్చోడానికి ప్లేస్ లేదు, ఎలా లేదు. సో కమ్ విత్ అ ప్రాక్టికల్ డిజైన్. మేము ఏమైనా చెప్తున్నాము అని అంటే డోంట్ కాంప్రమైజ్ విత్ మీ, గివ్ ఇట్ ఎ థాట్. సాల్మన్ కరెక్టే చెప్తున్నాడా, అదే వాళ్ళ టీం కరెక్ట్గానే అని చెప్తుందా, అది ఒక్కసారి మీరు అనలైజ్ చేసుకుంటే, ఈవెన్ ఇఫ్ యూ లేదండి నాకు 1 feet ఉన్నా చాలు దిగడానికి, నాకు సరిపోతే చేయండి అంటే, మాకేముందండి సేఫ్టీ ప్రకారం మేము చార్జ్ చేస్తాం, ఎంత సేఫ్టీ వస్తే అంత వస్తుంది. వి విల్ గివ్ యూ దట్. బట్ ఫంక్షన్ వైజ్, ఎస్థెటికల్ వైజ్ ఇట్ మైట్ డ్యామేజ్ యువర్ హౌస్. ఇంకోటి సార్, ఇప్పుడు కార్పెంటర్ అంటే ఇంటికి తీసుకొని వచ్చి మన ఇంట్లోనే లాక్ వేసుకొని రూమ్ లో చేస్తూ ఉంటారు. సో నా మెటీరియల్ ఇది, నా చెక్క ఇది అని గ్యారంటీ ఉంటుంది. కానీ మీరు మీకు ఇస్తున్నాం కదా, సో మాకు ఎలా గ్యారంటీ ఉంటుంది మీరు ఈ మంచి మెటీరియల్ వాడుతున్నారు అనే ఒక నమ్మకం కస్టమర్ కి ఎలా కలగజేయగలుగుతారు? అదే అండి, నేను ఇందాక కూడా చెప్పాను ఈ విషయము ఏంటంటే, మేము ఏది అమ్మట్లేదు. కస్టమర్కి బడ్జెట్ చెప్తున్నాము, దాని ప్రోడక్ట్ చెప్తున్నాం. హార్డ్వేర్లో ఇష్యూ లేదండి, ఎందుకంటే హార్డ్వేర్ పైన రాసి ఉంటుంది ఏం బ్రాండ్ అనేది.
సో మేము ఇచ్చిన బ్రాండ్ అక్కడ ఉందా లేదా తెలిసిపోతుంది. ద ఓన్లీ క్వశ్చన్ ఇస్ అబౌట్ లైక్ మనం అన్న బ్రాండ్ వాడుతున్నామా లేదా, ఎందుకంటే మీరు ఎక్కడో ఇంట్లో ఉన్నారు, ఫర్నిచర్ అంతా ఇక్కడ రెడీ అయిపోతుంది. వీ హ్యావ్ ఎ ప్రొవిజన్ హియర్ దట్ యూ కెన్ కమ్ డౌన్. పేస్టింగ్ అప్పుడు మీకు అది ఎప్పటి వరకు మీరు చూడగలుగుతారు దాన్ని, అదే ప్లై అని అవును. పేస్టింగ్ అవును. కాకముందే కదా. కాకపోతే పేస్టింగ్ చేసేసిన నేను లామినేట్ లోపల ఏముందో మీకు కనబడదు కదా. సో పేస్టింగ్ అవ్వకముందు వి విల్ టెల్ యూ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. క్వాలిటీ చెక్ చేసుకోవాలంటే చే- ట్రాన్స్పరెన్సీ కావాలి. మీరు అడిగిన బ్రాండ్, సే సపోజ్ ఆస్టిన్ అడిగారు మీరు, ఆస్టిన్ బ్రాండే సాల్మన్ మీ ఇంటికి వాడుతున్నాడా లేదా. సో యూ కెన్ కమ్ డౌన్, నేను మెటీరియల్ వచ్చింది మేడం, పేస్టింగ్ అవుతుంది, ఒకసారి రండి అని పిలుస్తాను. యూ విల్ కమ్, యూ విల్ సిట్ అంటిల్ ఇట్ గెట్స్ పేస్టెడ్, ఆర్ యూ కెన్ సీ దాని కోడ్స్ అన్ని రాసుకొని, ఇది పేస్టింగ్ అయిపోయిన తర్వాత యూ డోంట్ నో ఎనీథింగ్. మీరు స్టెప్ బై స్టెప్ అప్డేట్ చేస్తారండి మాకు ప్రాసెస్ ప్రాసెస్. అంత ఈ రోజు ఇది అంత వచ్చిందంటే అవసరం ఉండదండి. బిలీవ్ మీ 3 days చాలా 4 days fast లో గా బయటికి complete వెళ్ళిపోతుంది. అయిపోతుంది. అంటే ఎర్లియర్ ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిన కొత్తలో వీ హెవ్ స్టార్టెడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ విత్ 80% మెటీరియల్ ఆల్సో. ఇప్పుడు అలా చేయట్లేదు. మేము ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసేసినాం. అంటే ప్రాసెస్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంటుంది కదా. ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్ చెప్పిన మాట నేను లైఫ్లో మర్చిపోను. వంట చేసుకోవాలన్నప్పుడు వంటకు కావాల్సిన అన్ని సామాగ్రిలు దగ్గర పెట్టుకొని వంట స్టార్ట్ చేయాలి. అంతేగాని పొయ్యి మీద పెట్టిన తర్వాత అర్రే మసాలా, అర్రే అది అని మనం షాప్కి వెళ్ళామనుకోండి, అదంతా పాడవుతుంది అనమాట. సో మేమేం చేస్తున్నాం ఇప్పుడు అని అంటే, మేము మేకింగ్ ష్యూర్ ప్రొడక్షన్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందు ఎవ్రీ రా మెటీరియల్ దట్ వీ నీడ్, ఇంక్లూడింగ్ ద హెచ్ బ్యాండింగ్స్ అండ్ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ మన దగ్గర ఉండి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇన్ దాట్ వే వీఆర్ ఏబుల్ టు క్లోజ్ ఇట్ అప్ అనమాట. సో దాని లెక్కలో ట్రాన్స్పరెన్సీ విషయమై యూ కెన్ కమ్ డౌన్ అండ్ సీ ద మెటీరియల్ ఇస్ గెటింగ్ పేస్టెడ్ ఆర్ నో. పేస్టింగ్ అయిపోయిన తర్వాత యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో పేస్టింగ్ అయ్యే వరకు ఉంటే యూ విల్ నో నేను అదే వాడుతున్నానా లేదా అనేది, అంత కన్ఫర్మేషన్ సో మీకు కావాలి అంటే క్వాలిటీ చెక్స్ కూడా మీరు యూ చేసుకునే కెన్ కమ్ అవకాశం అండ్ ఉంది. సీ పేస్టింగ్ అండ్ పేస్టింగ్ ఓన్లీ. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ సాడ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి నేను Tasting అయినాక అడిగారా? నో 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 పేస్టింగ్ అయిపోయింది, కట్టింగ్ అవుతుంది. వి సెడ్ ఓకే లెట్ హిమ్ స్టే. కట్టింగ్ అయిన తర్వాత హెచ్ బ్యాండింగ్ అవుతుంది. వి సెడ్, అండ్ వాళ్ళు ఏంటంటే ఒక 4 days పెద్ద సైడ్ ప్రొడక్షన్ జరిగింది. పొద్దున్నే 9 o'clock టిఫిన్ కట్టుకొని వచ్చేసిండ్రు. అండ్ అట్లా చేస్తే మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట. ఎందుకంటే మేము ఇక్కడ మాది కొంచెం, నా దగ్గర అందరు యంగ్ పీపుల్ పనిచేస్తారు. మేము కొంచెం నవ్వుకుంటూ ఆడుకుంటూ డెఫినెట్లీ పాడుకుంటూ ఇంట్లోకి ఎవరైనా గెస్ట్ వస్తే మా మా నుండి కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా. అది వాళ్ళకన్నా అంటే యూ వాంటెడ్ టు బి షూర్ అబౌట్ యువర్ మెటీరియల్. వీ హెవ్ గివెన్ యూ ఆల్ యువర్ ప్రూఫ్స్ అండ్ లేటర్ ఆన్ యూ డూ దట్. మాకు మేము చెప్పాం, మేడం దిస్ ఇస్ నాట్ ద వే, యూ షుడ్ ఆల్సో ట్రస్ట్ అస్. ఎనీవే మీ కళ్ళ ముందే అంతా జరిగింది. ఇదంతా జస్ట్ హెచ్ బ్యాండ్ అయ్యి ప్యాకింగ్ అయ్యి మీ ఇంటికి వచ్చేస్తుందండి, జస్ట్ రిలాక్స్ అంటే. లేదండి మీరు ఒప్పుకున్నారు అండ్ దట్ పర్సన్ Time ఉంది వాళ్ళకి. కమ్ అండ్ పొద్దున్న 9కి టిఫిన్ కట్టుకొని వచ్చి ఇక్కడే కూర్చుంటాడు మెషిన్స్ ముందు. అట్లా మీద కూర్చుంటే కూడా ఎట్లా అంటే ఎనీవే ఇక్కడ ఒక మనిషి, మీరు ఎప్పుడు కూర్చోవాలండి, ఒక మనిషి చేస్తున్నాడు, వాడు సరిగ్గా చెయ్యడేమో, చేపిస్తాను అని. చేస్తున్నాయి మెషిన్. అక్కడ ఎవరు నువ్వు దాన్ని ఆపాలనుకున్నా మధ్యలో ఆపలేవు. అది చేస్తున్నాయి మెషిన్స్ కదా. యూ డోంట్ హ్యావ్ టు డూ. సో దట్ మేము అందుకనే దాన్ని ఏం చెప్పామంటే, పేస్టింగ్ అయ్యేంత వరకు యూ కెన్ సిట్ అండి, లేటర్ ఆన్ వీ విల్ డూ అవర్ ప్రాసెస్. యా, సో థింక్ అబౌట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. So- లాస్ట్ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్. Yeah. ఎందుకు క్రిస్టల్ ఇంటీరియర్స్ అని పేరు పెట్టుకున్నారు? L is God's name and I'm a Christian. Oh, now I understand. Yeah. So you see these Hebrew names like Daniel, Ezekiel, అన్ని EL అని వస్తాయి. Okay. జోయల్, కౌంట్ ఇట్ ఎనీథింగ్. EL అంటే ఎల్ అంటే అది దేవుడి పేరు. ఇట్ మీన్స్ లైక్ స్ట్రెంగ్త్. సో ఫస్ట్ ఇనిషియలీ ఐ హ్యాడ్ టు హ్యావ్ ఎ క్రిస్టల్ అని ఒక పేరు ఉండేది. దాన్ని మేము కంటిన్యూ చేసి వీ హ్యాడ్ టు టర్న్ ఇట్. అండ్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మామూలు క్రిస్టల్ అని పెట్టుకుంటే దే వర్ లైక్ ఉండేవాళ్ళు. హండ్రెడ్స్ ఆఫ్ క్రిస్టల్ ఇంటీరియర్స్. సో వీ హ్యాడ్ టు, అరే మనకి ఇది వస్తుంది కదా, లెట్స్ డూ దిస్ అని వీ హావ్ డన్ దట్. ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు స్పిరిచువల్ బిజినెస్. ఎవ్రీబడి మేము పెట్టుకుంటాము అట్లనే అందరూ. దట్స్ Correct. ఫైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మాకు టైం ఆల్మోస్ట్ 2:30 అయింది. లంచ్ చేయకుండా దాని ఎండి అయింది కూడా మాకు ఓపిక్గా ఇంటర్వ్యూ ఇచ్చారు. చిన్న ఛానల్ అని చెప్పాను, అయినా కూడా హిట్ సే ఐమ్ బిజీ, మళ్ళీ ఇంకోసారి రండి అని చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హోప్ ఆల్ ద బెస్ట్. అండ్ Thank ఈ you. ఇంటర్వ్యూ వల్ల ఖచ్చితంగా మీకు వీలైనన్ని క్వైరీస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బోస్టింగ్ కాదు, ఐ హ్యావ్ ఇనఫ్ బిజినెస్. ఎవ్రీ డే నా దగ్గరికి 2 or 3 క్లయింట్స్ వస్తారు. అండ్ ఐ కెన్ ఓన్లీ డూ 10 to 15 sites హియర్. సో 3 వచ్చినా కూడా నాకు పెద్ద విషయం కాదు. అంటే
10 సైట్లు 15 సైట్లు తెచ్చుకోవడం. కానీ నాకు నా వల్ల ఈ ఇంట వచ్చారు అనే యాహ్! తృప్తి యాహ్! ఈ అంతే. ఇంటర్వ్యూ వల్ల నాకు బిజినెస్ రాకపోయినా కావాల్సిన ఇన్ఫర్మేషన్ జనాలకు నేను కస్టమర్స్‌కి ఇయ్యగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ హ్యాపీ. డెఫినెట్‌లీ. బిజినెస్ వస్తే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఐ విల్ స్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ జనాలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. బికాస్ నేను చాలా కష్టపడి నేర్చుకున్నా కదండీ. ఇట్స్ ఫ్రీ నాలెడ్జ్, టేక్ ఇట్. మీరు నాతో చేయించుకోకపోయినా వేరేళ్ళతో చేయించుకున్నా కీప్ దీస్ పాయింట్స్ ఇన్ మైండ్. ఎక్కడ ప్లై వాడాలి, ఎక్కడ బ్లాక్ బోర్డ్ వాడాలి, ఎక్కడ హెచ్‌డిఎంఆర్స్ వాడాలి, ఎక్కడ ఏం వాడాలి, ఏది వాడకూడదు, ఇవన్నీ జస్ట్ ట్రై టు నెగోషియేట్ అండ్ ప్లీజ్ ఫైనలైజ్ ద డిజైన్ బిఫోర్ యూ గో టు ప్రొడక్షన్. సో మచ్. కానీ ఇందాక చెప్పినట్లు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేసిన వాళ్ళైతే ఛానల్‌ని ఎంకరేజ్ చేసిన వాళ్ళైతారు. అంతేకాకుండా ఒక కమెంట్‌ని, మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేస్తే చాలా సంతోషం. నేను ప్రతి కమెంట్‌ని, మన ఛానల్‌లో వచ్చిన ప్రతి కమెంట్‌కి, అది మంచిదైనా, చెడ్డదైనా గానీ ప్రతి కమెంట్‌కి స్పందిస్తున్నాను. దయచేసి కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేపియండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.